పండుగ ఏదైనా మహిళలే ముందుంటారు. మగవారిది ప్రేక్షక పాత్రే. సంక్రాంతికి ముగ్గులైనా, దసరాకి బతుకమ్మలు పేర్చడమైనా అంతా మహిళలదే హవా. ఇలా ఏ పండుగని చూసుకున్నా మహిళలే అన్నిట్లో ముందుంటారు. కానీ మగవారు మాత్రమే జరుపుకునే పండుగ ఒకటుందంటే మీరు నమ్ముతానా? పొయ్యి పెట్టడం నుంచి దేవుడికి పెట్టే నైవేద్యం వరకు అన్నీ మగవాళ్లే చేస్తుంటారు. ఇంతకీ ఏంటా పండుగ? కేవలం మగవారు మాత్రమే ఎందుకు దాన్ని చెయ్యాలి? ఆ విషయాలు తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడాల్సిందే. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లె గ్రామంలో సంజీవరాయుడు అనే దేవస్థానం ఉంది. ఆ ఆలయానికి సంబంధించి ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు మగవారు పొంగళ్ల పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ఈ గ్రామంలోని సంజీవరాయ ఆంజనేయ స్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. మగవారికి మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంది. దీంతో సంజీవరాయుడి ఆలయంలో ఆ ఊరి మగవారంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించటం ఇక్కడ ఆచారంగా వస్తుంది. సంక్రాంతి పండుగకు ముందు మాత్రమే పొంగళ్ల పండుగ రావడం ప్రత్యేకం. ఈ పండుగలో భాగంగా సంజీవరాయుడికి మగవారు మాత్రమే పొంగళ్లు పెడతారు. ఆలయ ఆవరణంలో మగవారు అందరూ కలిసి వరుసగా కట్టెల పొయ్యిలు వెలిగించి పొంగళ్లు పెట్టి ప్రసాదాలను సిద్ధం చేస్తారు. ఆ ప్రసాదాలను కూడా మహిళలకు ఇవ్వరు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే సంజీవరాయుడు ఆలయంలో గర్భగుడి ఉండదు. ఓ రాతి బండపై బీజాక్షరాలు లిఖించి ఉంటాయి. ఆ విగ్రహాన్ని సంజీవరాయుడిగా కొలుస్తారు. ఆడవారికి ప్రవేశం లేకుండా మగవారి అన్ని కార్యక్రమాలు చేయడం వెనుక ఒక యథార్థ గాథ ఉన్నట్లు గ్రామ పెద్దలు చెబుతారు. సంజీవరాయుడు ఆలయ చరిత్రకు సంబంధించి పూర్వం ఒక వృద్ధుడు ఆ గ్రామంలోనికి వచ్చి కొన్ని మాసాలు నివసించాడట. ఆ సమయంలో ఆ వృద్ధుడు అన్నపానీయాలు మగవారు ఇస్తేనే తీసుకునేవాడట. ఆడవారు ఇస్తే తీసుకునేవాడు కాదని. ఈ విధంగా కొన్ని మాసాల తర్వాత ఆ వృద్ధుడు తిప్పాయిపల్లె గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి సంజీవరాయ అనే నామకరణం చేసి అక్కడ ఆ తర్వాత కనుమరుగాడట. దీంతో ఆ గ్రామస్తులు వృద్ధుని రూపంలో భగవంతుడే వచ్చాడని భావించి అప్పట్నుంచి విగ్రహానికి మగవారే పూజలు చేస్తున్నామన్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు తిప్పాయిపల్లె గ్రామంలోని మగవారందరూ కలిసి ప్రతి ఏటా సంజీవరాయుడు ఉత్సవ వేడుకను వైభవంగా నిర్వహిస్తామంటారు. తిప్పాయిపల్లె గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగల్ని ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం నిర్వహించడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతుంది. ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు. ఇంటి దగ్గర నుంచి పొంగళ్ళు తీసుకురావడం మొదలు పొంగళ్ళు వండడం, స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు. స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారికి ఇవ్వరు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చి స్థిరపడినటువంటి వారు కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మేము సంక్రాంతి పండుగ కంటే కూడా ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకుంటాం.